నీవు నేను తినవద్దన్న పండును తిన్నావు గనుక, అపవాదికి చోటిచ్చావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అంతకుముందు వాళ్ళ పరిస్థితి చెప్పనా? విత్తనం వేయాలని లేదు, నీళ్లు పెట్టాలని లేదు, ఎరువు వేయాలని లేదు, పంట కొయ్యాలని లేదు, ఆరబెట్టాలని లేదు. ఏం చేశారంటే చెట్టు కాయలు తెంపుకోవటం, తినటం. ఇక్కడ అపవాదికి చోటిచ్చిన తరువాత ఏమంటున్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసముతోనే నీ దినములను గడపాలి. అదే అపవాదికి చోటు ఇవ్వకపోతే ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఆదాము కూడా అపవాదికి చోటు ఇచ్చాడు కాబట్టి ఆదాము కూడా ప్రయాసపడి పని చేయాలి, చెమటొచ్చి కష్టపడాలి. ఎంత చెమటొచ్చి కష్టపడినా పంట మాత్రమే పండదు, ముళ్ళ తుప్పలు గచ్చపొదలు కూడా మొలుస్తాయి. అదే దేవునికి మాత్రమే చోటు ఇచ్చుంటే ఆ అపవాదిని ఎవడురా నువ్వు నా కుటుంబంలో రావడానికి అని ఎదిరించుంటే వాళ్ళకి పరిస్థితి ఉండేది కాదు.